వర్గల్ మండలం శాకారంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సును ఆయిల్ సీడ్ జాయింట్ సెక్రటరీ అజిత్ కుమార్ సాహు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మాను చౌదరి ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు రైతు వేలూరు కృష్ణారెడ్డి పొలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఆయిల్ ఫామ్ సాగు ద్వారా ఎంతో లాభం చేకూరుతుందని, ఆయిల్ ఫామ్ సాగు నిర్వహణకు ప్రభుత్వం సబ్సిడీ అందించడం జరుగుతుందన్నారు. రైతులు ఇతర పంటలపై ఆధారపడకుండా తక్కువ నీటితో పండే ఆయిల్ ఫామ్ పంటలను వేసుకుని ఎక్కువ లాభాలు గడించాలని కోరారు. ఈ ఆయిల్ ఫామ్ సాగు నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఈ సందర్భంగా తెలిపారు. రైతు వేలూరు కృష్ణారెడ్డి ఆయిల్ ఫామ్ సాగులో అంతర్ పంటగా బొప్పాయి పంట వేసి మంచి లాభాలు గడించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులతో పాటు ఆర్డీఓ, తహసీల్దార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. पहले हमारा बैगन को 12 एकड़ लगाया पपाया लगा के अच्छा है, एक बार देखो बोल के हमारे को एंकरेज करके हमारे को 19 भी जाया सीड हमारा बैगन उन्होंने 12 एकड़ लगाया। अच्छा यही पपाया लगाया। ये नंबर 15 19 हमारे को लाके दिया। ये वायरस टच नहीं हो रहा के पास क्या वायरस अच्छा है। Earlier they used to go for Taiwan regularly, sir. Now they are shifting to variety 15, number 15. So this we have supported it. Anyway, we are giving cash assistance now, sir. Okay. 2000. 4 years we are giving the maintenance also. 4 years we give, but they are going for highly remunerative crops, winter crops also. Like except paddy, even some districts paddy also they are going for first 2 years. ప్లాంటేషన్ మొత్తంలో కూడా మీరు చూసినట్లయితే ఇంటర్ క్రాపింగ్ వేసుకున్నట్లయితే మనకి మధ్యలో సీజన్ ఏదైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్ కావచ్చు, దాంట్లో భారం అనేది తగ్గుతుంది. అందులో మనము వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, మీకు నచ్చినది ఏది వేసినా కూడా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఇందాక కృష్ణారెడ్డి గారు అక్కడ మాట్లాడుతున్నప్పుడు అన్నారు, మొదటి 4 సంవత్సరాలు మొక్కను మనం చూసుకుంటే తర్వాత 26 సంవత్సరాలు మనల్ని అది చూసుకుంటది అన్నారు. సో అది 100% నేను ఏకీభవిస్తున్నాను. అది నిజము, కరెక్ట్ అని కూడా భావిస్తున్నాను. మీరు నిజంగా దాన్ని కొంచెము కష్టపడి శ్రద్ధతోటి దాన్ని నిజంగా మెయింటైన్ చేసుకోగలిగితే తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాబోయే రోజుల్లో రేట్లు ఇంకా పెరుగుతాయి తప్పించి తగ్గే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే మీరు చూసినట్లయితే దేశవ్యాప్తంగా కూడా మనం పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ చాలా చేసుకుంటాం. దాదాపు 70 నుంచి 70% మనం ఇంపోర్ట్సే ఉన్నాయి. మనము ఈవెన్ రెస్టారెంట్స్ కావచ్చు, బయట కొనే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ పామ్ ఆయిల్ నుంచి చేసిన ప్రొడక్ట్సే ఉన్నాయి మనకి. సో డిమాండ్ అనేది చాలా ఉంది, ఇంపోర్ట్ బర్డెన్ కూడా చాలా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, కానీ తగ్గే ఛాన్స్ అయితే లేదు. ఇంకొకటి ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆయిల్ ఫ్యాక్టరీ, రిఫైనరీకి సంబంధించి కూడా ఒకసారి చెప్పండి ఏ విధంగా నడుస్తుంది అన్నారు. ఆయిల్ పామ్ రిఫైనరీకి సంబంధించి సుమారు అదొక 65 ఎకరాల క్యాంపస్. దాంట్లో దాదాపు 300 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. దాంట్లో కూడా పోయిన ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ప్రయారిటీ బేసిస్ మీద దాన్ని కంప్లీట్ చేయండి, పనులు ఎక్కడా కూడా ఆగకూడదు. అది చాలా స్పీడ్గా మనం వచ్చే సీజన్ కల్లా కంప్లీట్ అయ్యి రైతులు అక్కడ ఫ్రూట్ బంచెస్ తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చే విధంగా చూసుకోండి అని అన్నారు. అదే మెథడ్ లో ఈవెన్ ఇప్పుడు ఆయిల్ ఫెడ్ నుంచి కావచ్చు, మనకి హార్టికల్చర్ నుంచి కావచ్చు, దాని మీద రెగ్యులర్ గా రివ్యూస్ నడుస్తూ ఉన్నాయి, రెగ్యులర్ గా ఫాలో అప్ నడుస్తూ ఉంది. స్టేట్ లెవెల్ నుంచి కూడా దాని మీద చాలా ఫాలో అప్ ఉంది. ఎక్కడా కూడా మనకి పనులు ఆగలేదు, పనులు చాలా స్పీడ్ గానే నడుస్తూ ఉన్నాయి. ఇందాక వారు చెప్పినట్టు వచ్చే సంవత్సరం జూన్ వరకు టార్గెట్ పెట్టుకొని ఉన్నాము. తప్పకుండా దాన్ని కంప్లీట్ చేసే విధంగానే చూస్తాము. అండ్ వచ్చే సీజన్ కల్లా రైతులందరూ కూడా అక్కడ ఫ్రూట్ బంచెస్ ఇచ్చే విధంగా కూడా చూసుకుంటాము. ఫ్యాక్టరీకి సంబంధించి మనకి అక్కడ క్రూడ్ పామ్ ఆయిల్ మిల్ అంటాం. సో మనకి ఫ్రూట్ బంచెస్ నుంచి వచ్చే ఆయిల్, పామ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని క్రూడ్ పామ్ ఆయిల్ అంటున్నాం. ఈ ఫ్రూట్ బంచ్ లోపల ఒక కర్నల్ ఉంటుంది, ఒక గింజ లాంటిది. ఆ గింజని కూడా క్రష్ చేస్తాం. క్రష్ చేసి దాని నుంచి కూడా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇందులో ఏది వేస్ట్ పోదు. దాన్ని పామ్ కర్నల్ ఆయిల్ అంటాం. సో క్రూడ్ పామ్ ఆయిల్ ఒక మిల్లు, పామ్ కర్నల్ ఆయిల్ కు ఒక మిల్లు, 2 మిల్స్ ఉన్నాయి. దీని నుంచి మళ్ళీ మనకి ఏం చేసాము అంటే ఆల్రెడీ రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నుంచి దానికి ఒక పెద్ద వాటర్ ట్యాంక్ లాగా కట్టి ఆ నీళ్లతోటి దీన్ని ఏదైతే మనకి బాయిలింగ్ చేయాల్సి ఉందో, స్టీమ్ గానీ బాయిలింగ్ చేసేది ఉందో దానికి కూడా నీళ్లు వాడుతూ ఉన్నాము. దాని నుంచి మళ్ళీ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా అక్కడే పెట్టుకున్నాము. వేస్ట్ అనేది ఎటు పోదు, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. దాని నుంచి 1% కూడా వేస్ట్ బయటికి రాకుండా కంప్లీట్
రీసైకిల్ చేసుకుంటూ అన్ని వ్యర్థాల నుంచి కూడా మనము బై ప్రొడక్ట్స్ తీసే విధంగానే డిజైన్ చేయడం జరిగింది. సో దాంట్లో ఎక్కడ దాదాపు 22,700 రూపాయల వరకు ఉంది. అదే మనకి ఫర్టిలైజర్ మెయింటెనెన్స్ ఇంటర్ క్రాపింగ్ అనుకుంటే 4 సంవత్సరాలకి 2,100 రూపాయల చొప్పున మనం 4 సంవత్సరాలు కూడా ఫర్టిలైజర్ కి ఇస్తాము, ఇంటర్ క్రాపింగ్ కి కూడా ఇస్తాం. మొత్తం అన్ని కలుపుకుంటే 50,000 రూపాయల వరకు మనము దానికి సబ్సిడీ కాంపోనెంట్ కావచ్చు, అదనంగా మెయింటెనెన్స్ కావచ్చు, ఇదంతా కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఇందాక చెప్పినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే ఇంటర్ క్రాప్ అప్పుడు మొక్కలేసినట్టున్నారు. మొక్కలేశారు, కాకపోతే కొంచెము నీళ్ల కొరత వల్ల అది డ్రై అయిపోయింది, తర్వాత ఇంటర్ క్రాపింగ్ వేయలేకపోయామన్నారు. కాకపోతే కృష్ణారెడ్డి గారి పొలం చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఇంటర్ క్రాపింగ్ వేసి దాంట్లో కూడా అంత మంచిగా పప్పాయ కల్టివేషన్ దాని ప్రొడక్షన్ రావటము అనేది కూడా వేరే రైతులకు కూడా ఇన్స్పిరేషన్, ఒక రోల్ మోడల్ గా నిలిచారు అనేది కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇందాక మాట్లాడుతున్నప్పుడు దాదాపు ఈ ఇంటర్ క్రాప్ పప్పాయ వేసినప్పుడు 1,00,000 రూపాయలు ఖర్చు అయింది, ఇంకో 1,00,000 రూపాయలు మెయింటెనెన్స్ అనుకున్నా సరే, మొత్తము అన్ని ఖర్చులు పక్కన పెడితే ఇంకొక 1,00,000-2 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది అని నేను భావిస్తా ఉన్నానన్నారు. సో అట్లా మనం ఘనంగా నేర్చుకొని ఇప్పుడు ఎవరైతే బాగా చేస్తున్నారో, ఏ విధంగా బాగా చేస్తున్నారనేది చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఒకసారి వచ్చి చూసి ఆ నమ్మకం అనేది కూడా ఒక రైతు చేసినప్పుడు ఇంకొక రైతుకు కూడా నమ్మకం కలుగుతుంది. సో అందుకని విజిట్స్ కూడా ఇట్లా ఎక్కడైనా ఉంటే నేను మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, సక్సెస్ఫుల్ గా నిజంగా ఎక్కడైనా ఇంటర్ క్రాపింగ్ బాగా జరిగింది అన్న చోట వేరే రైతులను కూడా తీసుకొచ్చి ఒకసారి చూపిస్తే బాగుంటుంది. అదే విధంగా మీరు ప్లాన్ కూడా చేయండి అని నేను ఇప్పుడు డైరెక్ట్ చేస్తా ఉన్నాను. మనకి పామ్ ఆయిల్ కి సంబంధించి మెయింటెనెన్స్ రిలేటివ్లీ కంపేర్ టు అదర్ క్రాప్స్ తక్కువ ఉంటుంది అని అంటాం. కాకపోతే ఇందాక రైతులు చెప్తున్నప్పుడు ఏంటంటే దానికి మనకి అక్కడ గ్రాస్ గాని గడ్డి గాని బాగా మొలుస్తా ఉంది, దానికి ఒక గ్రాస్ కట్టర్ కావచ్చు, స్లాషర్ కావచ్చు ఏమన్నా ఇస్తే బాగుంటుంది అన్నారు. దానికి కూడా మేము సజెస్ట్ చేసింది ఏంటంటే మనం కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో రైతులకు ఏవేవైతే టూల్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, కావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఒక క్లస్టర్ లాగా పెట్టుకొని ఆ కస్టమ్ హైరింగ్ సెంటర్ పెట్టుకుంటే అక్కడ రెంట్ బేసిస్ మీద తీసుకొచ్చేసి దాన్ని వాడుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చే విధంగా ఉంటే దాని ఈజీ అవుతుంది. దానికి కూడా డిహెచ్ఎస్ఓ గారికి నేను సజెస్ట్ చేస్తా ఉన్నాను, కస్టమ్ హైరింగ్ సెంటర్స్ లో కావాల్సిన అబ్లేషన్ టూల్స్ కావచ్చు, ఏవేవైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కూడా అక్కడ పెట్టుకుంటే మనం ఫండింగ్ అనేది నా వైపు నుంచి చూసుకుంటాం, దానికి ఏమి ఇబ్బంది లేదు. అది కాకుండా ఇందాకేమన్నారు అంటే ఉపాధి హామీ పనుల కింద చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది. ఆయిల్ పామ్ లో కూడా ఒకసారి అదే ఆయిల్ పామ్ లోకి మనం వాళ్ళని కూడా అందులో జాబ్ కార్డు ఉంటే బాగుంటుంది అన్నారు. అది కూడా మనం సజెషన్ అనేది డెఫినెట్లీ జాయింట్ సెక్రటరీ సార్ కూడా ఉన్నారు, సార్ కూడా సజెస్ట్ చేస్తాము. డెఫినెట్ గా వారి సూచనల మేరకు కూడా మనము దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా డెఫినెట్ గా చూస్తాము. అదే విధంగా ఇందాక మాట్లాడేటప్పుడు కూడా డ్రిప్ కి సంబంధించి ఆల్రెడీ మనకు ఒక లైన్ వేశారు, కాకపోతే మొక్క పెరుగుతున్న కొద్దీ ఇంకొక లైన్ వేస్తే బాగుంటుంది, నీళ్ల రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది అన్నారు. డెఫినెట్ గా దాన్ని మరి పత్తి కూరగాయలు పండిస్తుంది. ప్రతిసారి 6 నెలలకు ఒకసారి దున్నడము, విత్తనాలు పెట్టడము కొంచెము ప్రతిసారి ఇది ఉండే. ఈ ఫామ్ ఆయిల్ గురించి ఫస్ట్ पहले अपन प्याडी एंड कॉटन लगाते थे सर, वो कैसे है प्याडी के थोड़ा मार्केटिंग भी थोड़ा यही था, और एक क्या है पावड़ी एवरी 6 मंथ्स के एक बार उसको ये करना, जलाना, पोल्यूशन आ रहा उससे, बहुत पोल्यूशन आ रहा प्याडी से. वो मैं अभी प्याडी कट करे तो भी मैं जलाना नहीं मत दे रहा, राउंड अप पूरा फादर को बोल रहे कभी भी कोई प्याडी कट करे उसको नहीं जलाना, उसमें से पोल्यूशन निकलते बोल के हर एक फार्मर को मैं रिक्वेस्ट करे सर. वही वो आएगा वो उसको उसमें अच्छा कल्टिवेशन किए तो अच्छा जमीन भी अच्छा लूज होता बोल के हर एक आदमी बोलो. थोड़ा लोगों को मालूम नहीं कि वो जला रहे, वो भी मत जलाना. अपने पोल्यूशन आगे आगे ज्यादा हो रहा, आगे आगे छोटा छोटा उम्र में भी बीमार भी पोल्यूशन से हर एक आदमी की क्या శ్వాస సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. దానికోసము కొంచెం మేమేం చేసాం, हम लोग क्या करते लॉन्ग टर्म सोच हम क्यों बोलते हमारे थोड़ा फ्रेंड्स आंध्र प्रदेश में था सब, हमारे को हमारे रिलेशन भी है, उन्होंने फार्म ऑयल के लिए मैं पहले बताया
आता है तो अच्छा रहता, लगाओ बोलते। मैं इधर हमारा फ्रेंड्स लोगों हमारे बहुत लोगों से डिस्कशन करे तो एक बार लगा के ये वो निकलने के बाद लगा तुम बोला, वो निकलने के बाद लगा तुम बोल के हर एक आदमी हमारे को ये दिया। ठीक है, छोटा ये थोड़ा जमीन लगाएंगे बोल के पहले ये 1 हेक्टर लगाया, 1 हेक्टर लगाए तो उसमें थोड़ा मेंटेनेंस के लिए बीच में पपाया लगाया तो हमारे को पपाया को 1 हेक्टर को 1 लाख तक इन्वेस्टमेंट हो गया। अभी मैं 3 मंथ से क्रॉप निकाले, आज सुबह भी पपाया निकाले, अनिल सर भी देखे 6 क्विंटल्स आया सब, आज सुबह 6 क्विंटल्स आया, आज सुबह में लेके गया। अभी 3 मंथ से निकाल रहे, मैक्सिमम 1 लाख हमारा खर्चा हो गया, 1 लाख रिटर्न आ गया। अभी नेक्स्ट अच्छा मेंटेन किया तो 5 मंथ्स निकलते, सभी 8 मंथ निकलते, और वो खर्चा निकल के हमारे को 2 लाख से एक्स्ट्रा बेनिफिट आते बोल के सोच रहा हूँ सर, हम सोच रहा हूँ। और एक आपसे मैं एक विनती करे सर, हमारा ये फार्म ऑयल ये अभी